వరుసగా 7 మ్యాచ్ల్లో ఓటమి లేకుండా దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అందరికంటే ముందు ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది అనుకున్న జట్టుకు ఇప్పుడు ఆ అవకాశమే ప్రమాదంలో పడింది. ముంబై ఇండియన్స్ తో గురువారం ధర్మశాల వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్ కు ఇది వరుసగా 5వ పరాజయం. దాంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 1 మ్యాచ్ రద్దుతో 13 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో కొనసాగుతోంది. ఈ ప్లేస్ ను ఖరారు చేసుకోవాలంటే పంజాబ్ కింగ్స్ తమ చివరి 2 మ్యాచ్లకు 2 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చివరి 2 మ్యాచ్లకు 2 గెలవాలి. అప్పుడు 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లే ఆఫ్ బెర్త్ కోల్పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా 16 పాయింట్లు సాధిస్తేనే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంజాబ్ ఆ మార్కును అందుకోవాలంటే 2 మ్యాచ్లు గెలవాల్సిందే. చివరి 2 మ్యాచ్ల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడితే పంజాబ్ కింగ్స్ పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. అప్పుడు పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. టాప్ 3 జట్లు కాకుండా టాప్ 4 ప్లేస్ కోసం పోటీ పడే జట్లు 14 పాయింట్స్తోనే నిలవాలి. అప్పుడు పంజాబ్ 15 పాయింట్లతో టోర్నీలో ముందడుగు వేస్తోంది. వరుస ఓటములతో పంజాబ్ కింగ్స్ రన్ రేట్ 0.355గా ఉంది. ఒకవేళ 4వ స్థానం కోసం పోటీ పడే జట్లు సేమ్ పాయింట్స్ సాధిస్తే అప్పుడు రన్ రేట్ కీలకమవుతుంది. అయితే ఒక మ్యాచ్ రద్దుతో పంజాబ్ ఖాతాలో 1 పాయింట్ ఉండడంతో ఇతర జట్లతో సేమ్ పాయింట్స్ సాధించే అవకాశం లేదు. కానీ ఐపీఎల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి రన్ రేట్ మెరుగుపరుచుకోవడం కూడా కీలకమే. పంజాబ్ కింగ్స్ తమ చివరి 2 మ్యాచ్లకు 2 ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఎందుకంటే అప్పుడు పంజాబ్ ఖాతాలో 13 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం టాప్ 3లో ఉన్న ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ తమ అభ్యర్థులు ఖరారు చేసుకుని చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తమ చివరి మ్యాచ్ల్లో ఓడి పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్కు మార్గం సుగమమవుతుంది.